ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనాను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. మంగళవారం జరిగిన ఆప్ శాసనసభాపక్షం సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఆమెకు మొగ్గు చూపారు. ఆప్ నేత దిలీప్ పాండే ఆమె పేరును ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టుగా 2 రోజుల కిందట ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. తన స్థానంలో వేరే వ్యక్తి సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎంగా ఎవరుండాలనే అంశంపై ఆప్ నేతలు ఎమ్మెల్యేలతో చర్చించి చివరకు అతిషి పేరును ఖరారు చేశారు. ఇక మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ అందజేయనున్నారు. అనంతరం అతిషితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు మరో 4 నెలలే సమయం ఉండటంతో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే వ్యక్తి చేతికే పాలనా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో పార్టీలోని పలువురు పేర్లను పరిశీలించి నేతల అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్లో విద్య, పీడబ్ల్యూడీ వంటి శాఖల మంత్రిగా ఉన్న అతిషి ఆప్లో నెంబర్ 2గా కొనసాగుతూ ఉన్నారు. 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని ప్రతిష్టాత్మక రోడ్స్ స్కాలర్షిప్ కూడా సాధించారు. మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. ఆమెపై ఆప్ అధినేత కేజ్రీవాల్ కు అపారమైన నమ్మకం ఉంది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు 2 మహిళలు మాత్రమే పనిచేశారు. తొలిసారి బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్లు ఢిల్లీ సీఎంలుగా ఉన్నారు. వారి తర్వాత ఢిల్లీ సీఎం పదవి చేపడుతున్న 3వ మహిళ అతిషి. ఇక అతిషిపై ఆప్ అధినాయకత్వానికి అపారమైన నమ్మకం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ కు ఆమె నమ్మిన బంటు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పరిపాలన ఆమె ద్వారానే సాగింది. జైలుకు వెళ్లినప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఆమెకు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన రాజీనామా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.